అమెరికాలో జనాభాలో 4% వ్యవసాయం మీద పనిచేస్తారు. 4%. ఆ 4% మిగిలిన 96%కి సరిపోయే ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే కాకుండా ఎగుమతి చేసేదానికి ప్రొడ్యూస్ చేస్తున్నారు. కరెక్టా? ఫ్రాన్స్ లో, యూకేలో, జపాన్ లో కూడా అదే పరిస్థితి. వ్యవసాయం 3% చేస్తారు. మిగిలిన 97%కి సరిపోయే ఫుడ్ ఉత్పత్తి చేస్తారు. కరెక్టా? కరెక్ట్. సో 4%కి ఉద్యోగాలు ఉన్నాయి. మిగిలిన 96% తింటూ ఇంట్లో కూర్చోలేరు కదా. ఇల్లు కట్టాలంటే స్టీల్ కావాలా, సిమెంట్ కావాలా, వెహికల్ ఉండాలంటే స్టీల్ కావాలా, ఇంజిన్స్ కావాలా, టెలిఫోన్ ఉండాలంటే ఎలక్ట్రానిక్స్ ఉండాలా, చిప్స్ ఉండాలా, ఇవన్నీ నడవాలంటే సాఫ్ట్వేర్ ఉండాలా. కరెక్టా? మీకు సివిల్ ఇంజనీర్, మీకు మందులు కావాలంటే ఫార్మాస్యూటికల్స్ ఉండాలా, డ్రగ్స్ ఉండాలా, హాస్పిటల్స్ ఉండాలంటే డాక్టర్స్ ఉండాలి. కరెక్టా? వ్యవసాయం ఉంది, దానికి అది జరగాలి. అది లేదే మనకు తింటుండదు. మన దేశంలో సుమారు 70% వ్యవసాయం మీద ఆధారపడుతుంది. కరెక్ట్. అందుకనే మనము ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఏదైతే 4-5% చేయాలో అది 70%. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియలైజ్ కావాలి. ఇండస్ట్రియలైజ్ కావాలంటే డెవలప్ కావాలి. ఆర్థిక అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు ఉండాలి. ఏ పరిశ్రమ? కరెంట్ కావాలన్నా పరిశ్రమనే కావాలి. లేకుంటే మీకు కరెంట్ కూడా రాదు, ముందుకు కూడా రాదు. కరెక్ట్. స్టీల్ ఫ్యాక్టరీ అయితే మీ బిల్డింగ్ కూడా ఉంది. కరెక్ట్. సిమెంట్ ఫ్యాక్టరీ అయితే మీ బిల్డింగ్ కూడా ఉంది. ఇవన్నీ ఫ్యాక్టరీలు, ఇట్లాంటి పరిశ్రమలు వస్తే మోడర్న్ లైఫ్ ఉంటుంది. కానీ అందరికీ అభివృద్ధి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పరిశ్రమలు మన రాష్ట్రంలోకి రావాలి. అవి మన రాష్ట్రంలో రాకుంటే ఉద్యోగాలు మనకు రావు. కరెక్ట్. మీరందరూ ఇప్పుడు నేను చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం కావాలంటున్నారు. అందరం ప్రభుత్వ ఉద్యోగం కావాలంటున్నారు. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పన్నులు కడితే వస్తాయి. పన్నులు ఎవడు కట్టాలి? నీ దగ్గర పన్నులు కట్టాలంటే ముందు నీ దగ్గర డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? జాబ్ ఉండాలి. జాబ్ లేకుంటే పన్ను కట్టలేవు. పన్ను లేకుంటే ప్రభుత్వానికి కట్టలేవు. ప్రభుత్వానికి డబ్బులు లేకుంటే ప్రభుత్వానికి ఉద్యోగాలు ఉండవు. ప్రభుత్వంలో డబ్బులు లేకుంటే వ్యవసాయం చేసే సబ్సిడీ ఉండదు, ఫ్రీ కరెంట్ ఉండదు. మీరు అటువంటి పరిశ్రమలు మన రాష్ట్రంలోకి రావాలి. ఇందాకటి నుంచి చర్చ అదే జరుగుతుంది. పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలి. ప్రభుత్వ ఉద్యోగాలు అందరూ చేతులెత్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కొంచెం మంది చేతులెత్తున్నారు. ఉండేది ఎట్లా ఉంది? ప్రైవేట్ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అంతా కరెక్ట్. ఇన్ని ఫ్యాక్టరీలు ఉంటే, ఇన్ని హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటే ఒక్క కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఒక పోలీస్ స్టేషన్. కాబట్టి మీకు ఆ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి అంటే మనం ఏం చేయాలి? మనకు ఎటువంటి పరిస్థితులు ఉంటే ఆ పరిశ్రమలు వస్తాయి, ఎటువంటి పరిశ్రమలు ఉంటే ఆ ఉద్యోగాలు వస్తాయి. అది మీ కంట్రోల్లో ఉందా లేదా? మీరు ఒక ప్రశ్న అడుగుతారా? మంచి ఇప్పుడు మనం చదువుకోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా సార్. చాలా మంది పేదలు కూడా ఉంటారు కదా. చదువులు వాళ్ళకంతా కావాలంటే, వాళ్ళంతా చదువుకోవాలంటే గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ అన్ని పెట్టాలి కదా. ఉన్నాయి కానీ అక్కడ అంతగా ఎడ్యుకేషన్ ఇవ్వడం లేదు కదా. అందుకే కార్పొరేట్ కాలేజెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు 10th ఇక్కడ మామూలు కాలేజెస్ లో చదువుకొని ఇంటర్ కూడా చదవడం లేదు కదా. అంతా వేరే హైదరాబాద్ లో అంతా పోతున్నారు. వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ ప్రతి ఊర్లోనూ ఉండాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్ పాయింట్ అమ్మా. చాలా బాగా రూరల్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ గురించి మాట్లాడుతున్నారు. మీరున్న సబ్జెక్ట్ ను ఒక స్టెప్ జంప్ చేసి ముందుకు వెళ్ళిపోయారు. చాలా బాగా అడిగారు. దానికి ఆన్సర్ నేను చెప్పమంటారు? ఆయన శ్రీకాంత్ గారు అమ్మాయి పేరు మీ పేరమ్మా? షహర్దాస్. మాట్లాడతారు. జవాబు మీరే చెప్తారా? క్వశ్చన్స్ అడుగుతారు. అచ్చా,
థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్. నెక్స్ట్ స్పీకర్ సిరాజుద్దీన్. Good morning, all of you. My name is J. Sirajuddin. Studying third BSc, Satsai Degree College. మనమందరూ డిగ్రీ చదువుతున్నాం. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ పట్టాలు పొందుతున్నాం. ఆ తర్వాత జాబ్స్ కోసం మనం అన్వేషిస్తున్నాం. ఎంతవరకు జాబ్ మనం తెచ్చుకుంటున్నాము. ఒకవేళ జాబ్ రాకపోతే మన కాలేజ్ తరఫున లేకపోతే ప్రభుత్వాన్ని లేకపోతే మనల్ని మనం విమర్శించుకుంటున్నాం కదా. ఒకవేళ జాబ్ రాకపోతే అందరూ అదే చేద్దాం కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక జాబ్ చేయాలనుకుంటారు. అది ప్రైవేట్ కానీ, అది ప్రభుత్వం కానీ, లేదా ప్రైవేట్ రంగాలు కానీ, గవర్నమెంట్ తరఫున కానీ మనం జాబ్ చేయాలనుకుంటున్నాం. కానీ ఎంతవరకు మనలో ఒక ఫస్ట్ జాబ్ చేసి ఒకవేళ ఆర్థికంగా మనం వెనుకబడి ఉంటే ఒక స్థాయికి మనం ఫస్ట్ ఎప్పుడు మనం ఒకరి చెంత మనం జాబ్ చేయాలనుకుంటూనే ఉన్నాం. కానీ మనం ఒక జాబ్ చేసి ఆర్థికంగా నిలబడి ఒక సంస్థని ఏర్పాటు చేసి 10 మందికి లేదా 100 మందికి నిశ్చయిత మందికి ఉపాధి కల్పించాలని ఎంతమంది అనుకుంటున్నారు మనలో మనం? ప్లీజ్ హ్యాండ్స్ అప్. ఎంతసేపు మనకు జాబ్ కావాలనేది ఉంది కానీ మనం ఎంతమందికి ఉపాధి ఇవ్వగలమనేది ఒక్కసారి ఆలోచిస్తే అది చాలా మంచి పని అవుతుంది. మనము సంపాదించిన దాంట్లో మనకి చేతనైనంత ఒకరికో ఇద్దరికి ఉపాధి కల్పిస్తే వారు మనల్ని జీవితాలను తలుచుకుంటారు. అక్కడ ఉద్యోగాలు దొరకలేదు, ఇక్కడ ఉద్యోగాలు దొరకలేదు అనుకుంటా మనకున్న దాంట్లో మనకు చేతనైనంత చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేసి దాంట్లో ఉపాధి కల్పిస్తే అది మంచి పని అవుతుంది ఆలోచించారు సార్. అటువంటి ఆయన 2 పాయింట్లు చెప్పారు. డబ్బు ఉన్నవాడు సహాయం చేయడానికి ఏదో ఒక రకంగా చేయాలి. రెండోది చిన్న పరిశ్రమలు క్రియేటివ్ లో ఇన్వెస్ట్మెంట్ నో ఇన్వెస్ట్మెంట్ తోటి ఐడియాస్ తోటి పరిశ్రమలు క్రియేట్ చేయాలి. ఆ విధంగా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దానికి మీ దగ్గర ఇన్నోవేషన్ ఉండాలి. క్రియేటివ్ పోతూ ఉంది. ఇలాంటి ఒక చిన్న కుర్రాడు వెళ్లి అక్కడ ఒక మోటార్ పెట్టాడు. మోటార్ పెట్టి ఆ వాటర్ జెట్ తోటి ఆ మోటార్ రన్ చేసి దాంట్లోంచి కరెంట్ జనరేట్ చేసి లోకల్ గా కరెంట్ ఫ్రీగా సప్లై చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. అది జస్ట్ క్రియేటివిటీ. ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుందో అక్కడ మోటార్ పెట్టేసుకున్నాడు, ఫ్రీగా కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, సప్లై చేస్తున్నాడు. ఆ విధంగా పరిశ్రమలు కూడా పెట్టచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకనప్పుడు మంచి ఐడియా చెప్పారు సార్. 1 minute వీళ్ళకి ఇన్స్పైర్ కలిగించే విధంగా వాళ్ళ క్వశ్చన్ ఒక ఆన్సర్ క్వశ్చన్ చెప్తాం సార్, మీరు పర్మిషన్ ఇస్తే. ఇప్పుడు ఈ పురాణం అడిగారు సార్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని, అంటే బహుశా అందరికీ చెప్పాడు. ఉపాధి మనం ఎప్పుడు ఒకరి దగ్గరికి వెళ్లి ఉపాధి పొందాలా అనే కాన్సెప్ట్ అనేది పక్కన పెట్టేసి 10 మందికి ఉపాధి మనం చూపెట్టగలము అనే క్వశ్చన్ అతను అడిగాడు. మీ ముందుకు వచ్చిన ఆ మహోన్నత వ్యక్తి మీ ఆలోచనతోనే ఒకప్పుడు మారుమూల గ్రామంలో పుట్టి స్కాలర్షిప్తో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి ఈ రోజు కనీసం అంటే 1000 మందికి ప్రత్యక్షంగా 10,000 మందికి పరోక్షంగా దారి చూపి మిమ్మల్ని అందరినీ చైతన్యం పంచడానికి ఈ యువపథం కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చారు. ఒకసారి మీరు ఎవరైనా కానీ ఒక రోల్ మోడల్ ఉంటారు. ఎవరికైనా కూడా పేరెంట్స్ సార్, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు 10 మందికి ఉపాధి కల్పించగలుగుతారన్న ఆశయము నేను దేవుని ప్రేర్ చేస్తున్నాను. ఇన్షాల్లా ఆమె. మేము 1 to 1.5 hours సెషన్ పెట్టుకున్నాము. అయితే ఈరోజు కూడా అది సమయం దాటి ఎక్స్ట్రా స్పీకర్స్ వచ్చి ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చి వాళ్ళు మమ్మల్ని పోనిచ్చే పరిస్థితిలో కూడా లేరు. లాస్ట్లో మాట్లాడిన మళ్ళీ సెకండ్ టైం స్టేజ్కి వచ్చి 2 అమ్మాయిలు చెప్పారు, సార్ ఇది మాకే స్ఫూర్తినిచ్చింది, మేము ఈ విధంగా మాట్లాడతామని మేము ఎప్పుడూ అనుకోలేదు. అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇట్లాంటి ఒక చర్చా వేదిక క్రియేట్ చేసినందుకు యూత్కి మేము థ్యాంక్స్ చెప్తున్నామని కూడా ప్రజాముఖ్యంగా చెప్తాం. కాబట్టి ఇది ఒక యువపథం అనే కార్యక్రమం మేము ఏది పార్టీలకు, రాజకీయాలకు, కుల మత ప్రాంతాలకు అతీతంగా చేస్తున్నాము. దాంట్లో ఈరోజు చూసిన స్పందన, దీనికి వచ్చిన సక్సెస్ తోటి
ఆ ఇన్స్పిరేషన్, ఆ ఉత్సాహం మాలో కూడా చాలా పెరిగింది. ఇది ఈ విధంగానే ఇంకా ముందు ముందు కొనసాగుతుంది అనుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతమంది వచ్చారో, వాళ్ళు ఎట్లా తప్పట్లు కొట్టారు, ఇదిగా ఎంతమంది మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు. నా అభిప్రాయంలో ఇంత చిన్న టైంలో 15 మంది వచ్చి మాట్లాడటం, నిర్భయంగా మాట్లాడటం, అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు మాట్లాడిన పాయింట్స్, సబ్జెక్ట్స్ ఎంత క్లియర్గా తీసుకొచ్చారో చూడండి. సమ్మరీ ఎంత పెద్ద లీడర్స్గా అయినా కూడా, బిజినెస్ లీడర్స్గా అయినా కూడా, మేము హైదరాబాద్లో కూర్చున్నా కూడా ఇలాంటి చర్చ జరగకుంటే అంత క్లారిటీగా పాయింట్ ఎప్పుడు వచ్చిండేది కాదు. మేమేమన్నాం, మీరు నిలబడి ఆలోచించండి, ఇద్దరు వ్యక్తులు చూడండి, వాడు దొంగలాగా కనిపిస్తున్నాడా, మంచోడు ఉద్యోగాలు ఇచ్చేలాగా కనిపిస్తున్నాడా, వాడు దొంగలాగా కనిపిస్తున్నాడు, వీడు మంచోడిలాగా కనిపిస్తున్నాడు, వీడికి ఓటే. అంతేగాని వాళ్ళల్లో దొంగ ఎవడో మంచోడు ఎవడో తెలీదు అంటే అప్పుడు వీళ్ళకి ఓటేసే హక్కు ఉండడం కూడా నాకు కరెక్ట్. కాబట్టి వాళ్ళే అన్న పాయింట్ మీరు అన్నది కరెక్ట్ సార్, మేము అట్లా ఆలోచించి వేయాలి, కానీ ఓన్లీ 5% ఆలోచించి వేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఊరికే పోయి డబ్బులకు దీనికి దానికి ఆలోచించబడి బుద్ధేసి వస్తున్నారు. అది ఉండకూడదు. మేము అట్లా కాకుండా ఆలోచించి ఓటు వేయాలి. వాళ్ళిద్దరిలో నిజంగా మంచోడెవడో దొంగ ఎవడో తేల్చుకొని ఓటు వేయాలి, ఆ తేడా తెలుసుకొని ఓటు వేయాలి అనేది ఈరోజు అంత క్లియర్గా